ట్వీట్ ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆయన పశ్చాత్తాపానికి పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం దానికి ప్రాయశ్చిత్తంగా 4 వారాల గడువు విధిస్తూ మైసూర్లోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన గడువు ముగిసే సమయానికి రణ్వీర్ సింగ్ మంగళవారం ఉదయాన్నే మైసూరు చేరుకున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లే వరకు ఆయన ఎవరికీ గుర్తుపట్టకుండా పూర్తిస్థాయిలో మాస్క్ ధరించి కనిపించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఒకవైపు బాలీవుడ్ మేకర్స్తో రూ. 45 కోట్ల భారీ నష్టపరిహార వివాదం, మరోవైపు దైవనింద ఆరోపణలతో కోర్టు ఆదేశాల అమలు. ఇలా రణ్వీర్ సింగ్ కెరీర్ ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య సాగుతుండటం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.